భారతదేశపు గుండె తాళాలు మెల్లగా మారుతున్నాయి. జీవనరాగంలో నడుస్తున్న ప్రతి ఒక్కరికి ఒక కొత్త మౌన శత్రువు దగ్గరగా చేరుతున్నాడు. ఒకప్పుడు వృద్ధులకే అనుకున్న వ్యాధి ఇప్పుడు యువతని కూడా అల్లుకుంటోంది. పల్లెల వీధుల్లోనూ నగరాల రద్దీలోనూ అదే నిశ్శబ్ద స్వరంతో పిలుస్తోంది. ప్రతి నిమిషం 8 మంది ప్రాణాలు మాయమవుతున్నాయి. దక్షిణాసియాలో గాలిలో ఆ అరుపులు కలుస్తున్నాయి. ఎవ్వరూ ఊహించని వయసుల్లోనూ గుండెల ధ్వనులు ఆగిపోతున్నాయి. జీవితం అర్ధాంతరంగా ఆగిపోతుంది. ఎందుకంటే గుండె మాట వినిపించడం ఆపేస్తోంది. మారుతున్న కాలం, మారుతున్న అలవాట్లు మన గుండెను సవాలు చేస్తున్నాయి. దేశంలో 3వ వంతు మరణాలు ఇప్పుడు గుండె వ్యాధుల కారణంగానే సంభవిస్తున్నాయి. ఈ విషయాన్ని హోంమంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న నమూనా రిజిస్ట్రేషన్ వ్యవస్థ స్వయంగా చెప్పింది. ఒక దశాబ్దం క్రితం 22% ఉన్న ఈ సంఖ్య ఇప్పుడు 33% చేరింది. పురుషులలో ఇది 24% నుంచి 32% దాటింది. మహిళలు 20 నుంచి 29% చేరింది. తూర్పు భారతంలో ఇది అత్యధికంగా పెరిగింది. 29% నుంచి 34% దాటిపోయింది. పశ్చిమ భారతంలో కూడా పెరుగుదల కనిపించింది. ఇటు దక్షిణం మాత్రమే కొద్దిగా తగ్గుదల చూసింది. ఇక 30 నుంచి 44 మధ్య వయసులో కూడా ఇప్పుడు గుండె మాయాజాలం ప్రాణాలను తీసేస్తోంది. ఆ వయసులో 25% మరణాలు గుండె జబ్బుల వలనే రికార్డవుతున్నాయి. 45 నుంచి 54 మధ్య వయసులో 35% మరణాలు హార్ట్ ప్రాబ్లమ్స్ వలనే నమోదవుతున్నాయి. గ్రామాల్లో 30% మరణాలు గుండె కారణంగానే రికార్డవుతుంటే నగరాల్లో ఇది 34% దాటింది. మారిన జీవనశైలి దీనికి కారణంగా వైద్యులు చెప్తున్నారు. అధిక రక్తపోటు, మధుమేహం, ధూమపానం, మద్యపానం, ఉప్పు ఎక్కువగా తినడం, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినడం, కదలకుండా ఒకే చోట కూర్చుని పనిచేయడం లాంటి చర్యలతో మన గుండెను క్రమంగా బలహీనపరుస్తోంది. ఇటు కుటుంబాల గుండెల్లో ఈ వ్యాధి ఒక చెరగని గాయాన్ని మిగుల్చుతోంది. 40 ఏళ్ల వయసులోనే తండ్రి హఠాత్తుగా కూలిపోతే పిల్లల భవిష్యత్తు ఏ దిశలో నడుస్తుందో ఊహించుకోవడానికే కష్టంగా ఉంది కదూ. 5 ఏళ్ల పిల్లాడి చేతిలో పుస్తకం కాకుండా కన్నీటి బొట్లు పడుతూ ఉంటాయి. యువతల్లుల గుండె అకస్మాత్తుగా ఆగిపోవడం వల్ల ఇంటి స్తంభం కూలిపోతుంది. పెద్దవాళ్ళు మాత్రమే కాకుండా మధ్య వయసు వారు చనిపోయే కొద్దీ కుటుంబంలో ఒక వెలితి పెరుగుతుంది. ఒకరి గుండె ఆగిపోవడం అనేది కేవలం ఒక ప్రాణం పోవడం కాదు, ఒక కుటుంబం మొత్తం వణికిపోవడం. ఆ నిశ్శబ్ద వేదనలు, గుండెల గాయాలు ఎన్నటికీ మానవు. ఇది కేవలం వ్యక్తిగత దుఃఖమే కాదు, దేశం మొత్తానికి భారం. గుండె వ్యాధుల పెరుగుదల కారణంగా పనిచేసే వయసులోనే వేలాది మంది ఉత్సాహం కోల్పోతున్నారు. ఆఫీసుల్లో ఉత్సాహం తగ్గిపోతోంది. గ్రామాల్లో పనిచేతులు క్షీణిస్తున్నాయి. ఆసుపత్రులు నిండిపోతున్నాయి. మందుల ఖర్చులు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఒక కుటుంబం కష్టపడి సంపాదించిన పొదుపు ఒక్కసారిగా చికిత్స ఖర్చుల్లోనే కరిగిపోతోంది. ఇది ఆరోగ్య సమస్య మాత్రమే కాదు, ఆర్థిక భారం కూడా. అందుకే గుండె బలహీనమైతే దేశం బలహీనమవుతుంది. అయితే గుండెను రక్షించుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది. ప్రతి ఉదయం సూర్యోదయాన్ని చూసుకుంటూ నడక ప్రారంభిస్తే గుండె ఉల్లాసంగా ఉంటుంది. ఉప్పు తక్కువగా తినడం, కొవ్వు తగ్గించడం, పొగ తాగడాన్ని వదిలేయడం, మద్యం మానేయడం లాంటివి మన గుండెకు ఒక వరమని చెప్పొచ్చు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ ఉంటే ప్రమాదాన్ని ముందే గుర్తించే ఛాన్స్ ఉంటుంది. చిన్న చిన్న మార్పులు పెద్ద పెద్ద ప్రాణాలను రక్షించగలవు. గుండెను రక్షించడం అంటే కేవలం మన ప్రాణాన్ని కాదు, అనేక కుటుంబాల భవిష్యత్తును కూడా కాపాడమే. ఇదండి సంగతి. అందుకే మనం అందరం కూడా ఈ చిట్టి గుండె పట్ల కాస్త శ్రద్ధగా ఉండాల్సిందే. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. దిస్ ఈజ్ అరుణ సైనింగ్ ఆఫ్.